సో గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ వర్సెస్ టెస్టింగ్ ఈ రెంట్లో ఏది నేర్చుకోవాలి అండ్ ఇన్ డీటెయిల్గా కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా, నాన్ ఐటీ నుంచి రావచ్చా, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఎవరు ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ కొన్ని బేసిక్ థింగ్స్ ఇది ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఒక క్లారిటీ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇలాంటి వీడియో సిరీస్ ఈ వర్సెస్ ఈ కాంబినేషన్ వీడియో సిరీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో అంటే స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ని నేను మళ్ళీ వాటిని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని నేను మళ్ళీ మీకు వీడియో అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే దాంట్లో సేల్స్ ఫోర్స్ విషయం చూసుకుంటే జాబ్ రోల్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్, డెవలపరు, ఎల్డీఎఫ్సీ, లైట్నింగ్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వేరియస్ టెస్టింగ్లో కూడా మాన్యువల్, ఆటోమేషన్, సేల్స్ ఫోర్స్ అండ్ టాస్క్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పెగా టెస్టింగ్ ఇలా చాలా వేరియస్ మోడల్స్ అనేవి టెస్టింగ్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ కోడింగ్ విషయాన్ని చూసుకుంటే సేల్స్ ఫోర్స్లో కోడింగ్ అనేది సిమిలర్ టు జావా ఉంటుంది. సో వేరియస్ టెస్టింగ్ అనేది కంపారిటివ్లీ ఈవెన్ దో ఆటోమేషన్ టెస్టింగ్ అయినప్పటికీ కొంచెం కోడింగ్ అయితే తక్కువే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కాంపిటీషన్ విషయం చూసుకుంటే సేల్స్ ఫోర్స్ కంటే కాంపిటీషన్ అంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ విషయం చూసుకుంటే రెండింటికి ఈక్వల్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ సేల్స్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ ఓపెనింగ్స్ విషయంలో కొన్నిసార్లు బాగా హై ఉంటుంది, కొన్నిసార్లు బాగా లో ఉంటుంది. వేరియస్ టెస్టింగ్ విషయంలో చూసుకుంటే చాలా మోడరేట్గా వెళ్తుంది. అలాగనే విపరీతంగా కాల్స్ ఉండడం, లేకపోతే అసలు ఉండకపోవడం అయితే జరగదనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ విషయాన్ని చూసుకుంటే సేల్స్ ఫోర్స్లో కొంచెం ఎక్కువ శాలరీ రేంజ్ ఉంటుంది. వేరియస్ 30 lakhs అట్లా వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే 15, 20, 25 వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కాంపిటీషన్ అనేది టెస్టింగ్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కూడా నేర్చుకుంటారనమాట. ఓకే, తర్వాత వచ్చేసి జాబ్స్ ఎక్కడ ఉంటాయి? ఓకే, ఎంఎన్సీలో ఉంటాయా, స్టార్టప్లో ఉంటాయా, లేకపోతే మిడ్ లెవెల్లో ఉంటాయా అంటే సేల్స్ ఫోర్స్ జాబ్స్ అనేవి ఎక్కువగా మిడ్ లెవెల్ అండ్ ఎంఎన్సీలోనే ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. స్టార్టప్స్లో చాలా తక్కువ ఉంటాయి. వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే స్టార్టప్లోనూ ఉంటుంది, చిన్న కంపెనీ 10 మంది ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా టెస్టింగ్ అనే జాబ్ అనేది ఉంటుంది. సో స్టార్టప్లో ఉంటుంది, మిడ్ లెవెల్లో ఉంటుంది, హై లెవెల్లో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ కూడా మొన్నటిదాకా మాకు అవసరం లేదన్నట్లు ఉంది, కానీ రీసెంట్గా ఒకసారి బ్లాకేజ్ వచ్చి మొత్తము సిస్టమ్స్ హ్యాంగ్ అయినప్పుడు దే రియలైజ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్, పీపుల్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు అనమాట. సో అలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి టెస్టింగ్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది. వేరే సేల్స్ ఫోర్స్ ఎంఎన్సీ మిడ్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి కాల్స్ ఫ్రెషర్స్కి ఎక్కువ ఉంటాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయా? సేల్స్ ఫోర్స్కి ఫ్రెషర్స్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ కాల్స్ అయితే ఉంటాయి. వేరియస్ టెస్టింగ్ అనేది ఫ్రెషర్కి ఉంటుంది, మిడ్ లెవెల్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ అనేవి ఉంటాయి. సో ఇంకోటి ఏంటి అంటే రెసిషన్లో ఎప్పుడైనా ఎక్కువగా ఇన్ జనరలైజ్ చేసి మనం కమెంట్ పాస్ చేస్తున్నది 365 days కాల్స్ ఉండేది టెస్టింగ్లో ఉంటాయి. ఎందుకంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పెగా టెస్టింగ్, ఏఐ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. దీని గురించి ఇన్ డీటెయిల్ వీడియో అసలు టెస్టింగ్లో ఎన్ని రకాలు ఉంటుందనే వీడియో నేను చాలా డీటెయిల్గా చేశాను. ఫ్యూచర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో యూ కెన్ వాచ్ ఇట్. ఒకవేళ వాచ్ చేయకపోతే చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉంటాయి, ఫ్రెషర్కి కూడా కాల్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ త్రూ మళ్ళీ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ఫ్యూచర్లో లేకపోతే అప్ స్కిల్ అంటే వెళ్ళాలి అంటే ఎలా ఉంటుందంటే సేల్స్ ఫోర్స్ అప్ స్కిల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్ అనే ఒక సిఆర్ఎం కంపెనీ, దీంతోపాటు మనకి ఎంఎస్ డైనమిక్స్ ఉంది, జోహో ఉంది, తర్వాత హబ్స్పాట్ అని, ఎస్ఏపి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సేల్స్ ఫోర్స్ లాంటి సిఆర్ఎంస్ చాలా ఉన్నాయి. ఇక్కడ 2 రకాలుగా అప్ స్కిల్ అవ్వాలి మనం. సేల్స్ ఫోర్స్లో శాలరీస్ పెరగాలి అంటే 2 రకాలు. ఒకటి ఏంటి అంటే కంపెనీ ఎప్పటికప్పుడు 3 months ఒకసారి అప్డేట్ అయితే ఇస్తుంది. అలా కాకుండా సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం వాడే కంపెనీస్ దీనికంటే ఎంఎస్ డైనమిక్స్ ఎక్కువ వాడుతుంటే మనము అప్ స్కిల్ అవ్వాల్సింది సేల్స్ ఫోర్స్లో కాదు, ఎంఎస్ డైనమిక్స్. వేరియస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. టెస్టింగ్లో అలా ఉండదు. టెస్టింగ్లో ఏంటి అంటే ఇదే టెక్నాలజీలో ఉంటారు, దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే దానికి ఏ టూల్స్ యాడ్ చేసుకుంటూ ఆ విధంగా వెళ్తే మంచిది. అండ్ రెండిట్లో కూడా కంపల్సరీ మనం కొన్ని విషయాల్లో ఏఐ టూల్స్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఇది సేల్స్ ఫోర్స్లో ఎలాంటి ఏఐ టూల్స్ వాడాలి, టెస్టింగ్లో ఏ టూల్స్ వాడాలి అనేది మీరు ఒకసారి గ్రౌండ్ వర్క్ చేయండి. తర్వాత వచ్చేసి నాన్ ఐటీ నుంచి మన సేల్స్ ఫోర్స్లోకి రావచ్చా, లేకపోతే నాన్ ఐటీ నుంచి టెస్టింగ్ రావచ్చా అంటే ఇక్కడ ఏంటి అంటే నాన్ ఐటీ నుంచి వన్స్ మనం కాలేజ్ నుంచి బయటకు వస్తే నువ్వు నాన్ ఐటీయా లేకపోతే బీవీఏనా బిఏనా ఇట్ డజంట్ మ్యాటర్. కాకపోతే ఏంటి అంటే మీరు బయటకు వచ్చిన ఫ్రెషర్గా అంటే సేల్స్ ఫోర్స్లో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా సేల్స్ ఫోర్స్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ కోడింగ్ కూడా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. అండ్ నా కోడింగ్ ఉంది కాబట్టి సేల్స్ ఫోర్స్లో మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అంటే 100% ఉంటుంది.
ఒకవేళ మీరు సేల్స్ ఫోర్స్లో పర్ఫెక్ట్ ఉన్నారంటే, ఒకవేళ సేల్స్ ఫోర్స్లో జాబ్ లేనప్పటికీ, ఒకవేళ తగ్గిందా అనుకుందాం, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం కంపెనీస్ వాడడం తగ్గించాయి, అందుకే దాని మీద ఆపర్చునిటీస్ లేవు, ఎంఎస్ డైనమిక్స్ 365 ఎక్కువ వాడుతున్నారు, అప్పుడు ఏంటి, మనం దీనికి అప్గ్రేడ్ అయిపోవచ్చు, దీనికి స్విచ్ అవ్వచ్చు. మైక్రోసాఫ్ట్ డైనమిక్ అంటే మన ఇండియన్ జోహో సిఆర్ఎం బాగా పాపులర్ అవుతుంది, జోహోకి స్విచ్ అవ్వచ్చు. లేదు ఎస్ఏపి పాపులర్ అవుతుంది, ఎస్ఏపి సిఆర్ఎంకి స్విచ్ అవ్వచ్చు. అలా ఇలా ఏంటి అంటే మనకి కొన్ని వందల సిఆర్ఎంలు ఉంటాయి, వందలు కాదు కొన్ని వందల వేలు అన్ని సిఆర్ఎంలు ఉన్నాయి. అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తే, సివైసి కూడా ఒక సిఆర్ఎం తయారు చేసుకోగలుగుతాం. మన ఓన్ సిస్టమ్ ఒకటి పెట్టుకొనేసేసి ఒక 10 మంది డెవలపర్స్ని పెట్టి నేను సిఆర్ఎం తయారు చేసుకోవచ్చు నా ఓన్గా, అది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటి అంటే సర్వీస్ ఇచ్చే విషయంలో అది మనం చూసుకోవాలి. వాటిలో కొన్ని టాప్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే చాలా చిన్న కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ కొన్ని మనం మాట్లాడుకున్నాం, స్టార్టప్ కంపెనీలో సిఆర్ఎంస్ తక్కువ ఉంటాయని. అట్లాంటివి ఎందుకు తక్కువ ఉంటాయంటే, వాళ్ళు ఏంటి అంటే ఇంత ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ ఓన్ సిఆర్ఎం అనేది తయారు చేసుకుంటారు. ఓకే, వేరియస్ టెస్టింగ్ అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళు టెస్ట్ చేయాల్సిందే. సో అందుకని స్టార్టప్లో కూడా మనం ఇందాక మాట్లాడుకున్న పాయింట్ ఉంది కదా, సేల్స్ ఫోర్స్లో స్టార్టప్లో ఎందుకు ఉండమంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఓన్లీ రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్. సో ఎస్, బోత్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు టెస్టింగ్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఏంటి అంటే జనరల్గా చూసుకుంటే సేల్స్ ఫోర్స్, టెస్టింగ్ రెండు మంచి కెరియర్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎట్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్లో మనం ప్రాపర్గా ఇది అప్ స్కిల్ ఎలా అవ్వాలి, ఒకవేళ టెస్టింగ్ జాయిన్ అయితే ఇది అప్ స్కిల్ ఎలా అవ్వాలి, నాకు శాలరీ పెరగాలంటే నేనేం చేయాలి, ఇక్కడ ఏ కంపెనీస్లో ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఏ కోర్స్ నేర్చుకుంటామో ఆ కోర్సు మీద డీటెయిల్డ్గా మనము అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కమెంట్ చేయండి, సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ నుంచి, అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.